అమరావతిలో చెట్లు చచ్చిపోవు, నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని నరికివెయ్యరు. మరేం చేస్తారో తెలుసా? అడ్డుగా ఉన్న చెట్లను సాధ్యమైన చోట కాపాడతారు, బతికిస్తారు. వాటికి మరోచోట కొత్త జీవితాన్నిస్తారు. అవును, ఒక చెట్టు రోడ్డుకు అడ్డుగా ఉందని, ఒక భవన నిర్మాణానికి అడ్డుగా ఉందని దాన్ని అక్కడే నరికివేసి తొలగించడం కాకుండా ఆ చెట్టును వేర్లతో సహా జాగ్రత్తగా బయటకు తీసి మరో ప్రాంతానికి తరలించి అక్కడ సంరక్షించి మళ్లీ అవసరమున్న ప్రాంతంలో నాటే ప్రక్రియ అమరావతిలో జరుగుతోంది. ఇది కేవలం చెట్లను ఒకచోట నుంచి మరోచోటికి మార్చడం కాదు, ఏండ్ల తరబడి పెరిగిన ఒక చెట్టుకు మరో జీవితాన్నివ్వడం. అమరావతి ఇప్పుడు భారీ నిర్మాణాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. కొత్త రోడ్లు వస్తున్నాయి, ప్రభుత్వ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి, నివాస సముదాయాలు రూపుదిద్దుకుంటున్నాయి, అనేక మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు జరగాల్సిన ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న కొన్ని చెట్లు నిర్మాణ పనులకు అడ్డుగా వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా గుర్తుకు వచ్చేది చెట్టును తొలగించడమే. కాని అమరావతిలో సాధ్యమైన చోట మరో మార్గాన్నించుకుంటున్నారు. అదే ట్రీ ట్రాన్స్లొకేషన్. అంటే ఒక ప్రాంతంలో ఉన్న చెట్టును, దాని వేర్లను కూడా కాపాడుతూ మరో ప్రాంతానికి తరలించడం. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయమేంటంటే, చెట్టును తరలించిన తర్వాత దాని కథ ముగిసిపోదు. అక్కడినుంచి దానికి మరో జీవితం మొదలవుతుంది. అమరావతిలోని అనంతవరం వద్ద ఇందుకోసం ప్రత్యేకంగా ట్రాన్స్లొకేటెడ్ ట్రీ నర్సరీని ఏర్పాటు చేశారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో నిర్మాణ ప్రాంతాల నుంచి తరలించిన పెద్ద పెద్ద చెట్లను సంరక్షిస్తున్నారు. ఇది సాధారణ నర్సరీ కాదు. ఇక్కడ చిన్న మొక్కలను పెంచి అమ్మడం కోసం కాకుండా ఇప్పటికే ఏళ్ల తరబడి పెరిగిన చెట్లను కాపాడటం కోసం ప్రత్యేకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2025 నాటికి 4000కు పైగా చెట్లను ఇలా తరలించి సంరక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే ఒక్కసారి ఊహించండి, 1 కాదు, 10 కాదు, 100లు కాదు, వేల సంఖ్యలో పెద్ద చెట్లను నరికివేయకుండా వాటిని మరో ప్రాంతానికి తరలించి బతికించే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఈ చెట్లలో కూడా వివిధ రకాల జాతులున్నాయి. ఫికస్ జాతికి చెందిన చెట్లు పెద్ద సంఖ్యలో ఉండగా ఉసిరి, మారేడు, బౌహినియా, బిగ్నోనియా, లాగర్స్ట్రోమియా, మిల్లింగ్టోనియా వంటి వివిధ రకాల చెట్లను కూడా తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో కొన్ని చెట్లు 10 నుంచి 15 సంవత్సరాల వయసున్నవిగా కూడా ఉన్నాయి. అంటే 10 ఏళ్లు, 15 ఏళ్లు పెరిగిన ఒక చెట్టును ఒకరోజులో నరికివేయటం కాకుండా దానికి మరో అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఒక పెద్ద చెట్టును అసలు ఎలా తరలిస్తారు? ఇది వినడానికి సులభంగా ఉన్నా ఆచరణలో మాత్రం చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ. ముందుగా చెట్టును పరిశీలిస్తారు. దాని జాతి ఏంటి, పరిమాణమెంతుంది, వేర్లు ఎలా విస్తరించి ఉన్నాయి, దాన్ని ట్రాన్స్లోకేట్ చేయడం సాధ్యమవుతుందా అనే అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత చెట్టులోని కొన్ని కొమ్మలను కత్తిరిస్తారు. దీంతో చెట్టు బరువు తగ్గడంతో పాటు తరలించే సమయంలో చెట్టుపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. అక్కడితో పనైపోదు. చెట్టు చుట్టూ ఉన్న మట్టిని జాగ్రత్తగా తొలగించి దాని వేర్లను బయటకు కానీ వేర్లను పూర్తిగా బయటకు తీసి వదిలేయరు. వేర్ల చుట్టూ ఉన్న మట్టి భాగాన్ని సాధ్యమైనంతవరకు అలాగే ఉంచుతూ ఒక రూట్ బాల్ను సిద్ధం చేస్తారు. ఎందుకంటే ఒక చెట్టుకు పైభాగం ఎంత ముఖ్యమో కింద ఉన్న వేర్లు కూడా అంతే ముఖ్యం. ఆ రూట్ బాల్ దెబ్బతినకుండా జాగ్రత్తగా రక్షించి భారీ యంత్రాల సహాయంతో చెట్టును బయటకు తీస్తారు. ఆ తర్వాత ప్రత్యేక వాహనాల్లో చెట్టును అనంతవరం నర్సరీకి తరలిస్తారు. అక్కడ కూడా దాన్ని సాధారణంగా నేలలో నాటేసి వదిలేయరు. పెద్ద పరిమాణంలో ఉన్న గ్రో బ్యాగ్స్లో చెట్టును స్థిరంగా ఉంచుతారు. వేర్లు మళ్లీ అభివృద్ధి చెందడానికి అవసరమైన మట్టి మిశ్రమాలు, కోకోపీట్, సేంద్రియ పదార్థాలు వంటి వాటిని ఉపయోగిస్తారు. నీటి సరఫరా కోసం డ్రిప్ ఇరిగేషన్ వంటి వ్యవస్థలను కూడా ఉపయోగిస్తున్నారు. అంటే ఒక చెట్టును ఒకచోట నుంచి మరోచోటికి తీసుకెళ్లడం మాత్రమే కాదు, కొత్త ప్రదేశంలో అది మళ్లీ బలపడే వరకు పూర్తి స్థాయిలో సంరక్షించడం జరుగుతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. తరలించిన చెట్లకు కేవలం నీరు పోయడం మాత్రమే కాదు, వాటి ఆరోగ్యాన్ని నిరంతరం గమనిస్తారు. కొత్త ఆకులు వస్తున్నాయా, చెట్టు కొత్త ప్రదేశానికి స్పందిస్తుందా, వేర్లు అభివృద్ధి చెందుతున్నాయా, ఏమైనా కీటకాల సమస్య వస్తుందా, ఇలా ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి వేప నూనె వంటి పదార్థాలను ఉపయోగిస్తూ చెట్లను కీటకాల నుంచి రక్షించే చర్యలు కూడా తీసుకుంటున్నారు. అంటే ఈ చెట్లు ఇప్పుడు ఒక నిర్మాణ ప్రాంతం నుంచి బయటకు వచ్చి ఒక ప్రత్యేక సంరక్షణ దశలోకి వచ్చాయి. ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఒక్కటే,
ఇలా తరలించిన తర్వాత చెట్లు నిజంగా బతుకుతున్నాయా? అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం తరలించిన చెట్లలో సుమారు 85-90% వరకు మనుగడ సాధిస్తున్నట్లు సమాచారముంది. మరికొన్ని నివేదికల్లో ఈ శాతం 85-95% వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే ప్రతి చెట్టు 100% బతుకుతుందని కాదు. ట్రాన్స్లోకేషన్ అనేది చాలా సున్నితమైన ప్రక్రియ. చెట్టు జాతి, వయస్సు, పరిమాణం, వేర్ల పరిస్థితి, వాతావరణం, తరలించిన తర్వాత ఇచ్చే సంరక్షణ ఇవన్నీ దాని మనుగడపై ప్రభావం చూపుతాయి. అందుకే సాధ్యమైన చెట్లను మాత్రమే శాస్త్రీయ పద్ధతిలో తరలించి వాటిని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ కథలో అసలు ముఖ్యమైన విషయం ఇంకా ఉంది. అనంతవరం నర్సరీలో చెట్లను శాశ్వతంగా ఉంచడం ఈ కార్యక్రమం లక్ష్యం కాదు. చెట్టు కొత్త ప్రదేశంలో స్థిరపడిన తర్వాత అవసరమైన ప్రాంతాల్లో తిరిగి నాటే ప్రణాళిక ఉంది. అంటే ఈరోజు ఒక రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్టు రేపు అదే అమరావతిలో మరో రహదారి పక్కన కనిపించవచ్చు, ఒక పార్కులో కనిపించవచ్చు, ఒక ప్రభుత్వ భవనం పరిసరాల్లో కనిపించవచ్చు, ఒక నివాస సముదాయం దగ్గర కనిపించవచ్చు. అంటే చెట్టు ఉన్న ప్రదేశం మాత్రమే మారుతుంది, దాని జీవితం మాత్రం కొనసాగుతుంది. ఇదే ఈ కార్యక్రమం యొక్క అసలు ప్రత్యేకత. అమరావతి అభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం కాదు. ఒక నగరం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ నగరానికి పచ్చదనం కూడా అవసరం. కొత్త రోడ్లు ఎంత అవసరమో రోడ్ల వెంట చెట్లు కూడా అంతే అవసరం. భారీ భవనాలు ఎంత ముఖ్యమో వాటి చుట్టూ గ్రీన్ ఏరియాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక నగరం కేవలం కాంక్రీటుతో నిర్మించబడదు, అక్కడ జీవముండాలి. ఆ జీవానికి చెట్లు అవసరం. అందుకే నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లను సాధ్యమైనంత వరకు కాపాడే ఈ ప్రయత్నం అమరావతి భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన అంశంగా మారుతోంది. ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు కూడా అనంతవరం నర్సరీని పరిశీలించారు. చెట్లను ఎలా తరలిస్తున్నారు, ఎలా సంరక్షిస్తున్నారు, తరలించిన తర్వాత వాటి మనుగడను ఎలా పెంచుతున్నారు అనే అంశాలను వారు పరిశీలించారు. ఈ విధానాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసించినట్లు కూడా వార్తా కథనాలు వెలువడ్డాయి. అంటే అమరావతి నిర్మాణంలో కేవలం కాంక్రీట్, స్టీల్, రోడ్లు, భవనాల గురించే కాకుండా పర్యావరణ పరిరక్షణ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇక 2026 నాటి అధికారిక పర్యావరణ పర్యవేక్షణ నివేదికల్లో కూడా అమరావతిలోని వివిధ ప్రాజెక్టుల్లో చెట్ల ట్రాన్స్లోకేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు నమోదు చేశారు. అంటే ఇది ఒకసారి చేసి ఆపేసిన కార్యక్రమం కాదు. అమరావతిలో కొత్త నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడ ఉన్న చెట్లను ఎలా కాపాడవచ్చు, ఏ చెట్లను తరలించవచ్చు అనే అంశాలను బట్టి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రీ ట్రాన్స్లోకేషన్ అంటే ప్రతి చెట్టును తప్పనిసరిగా తరలించవచ్చని కాదు. ప్రతి చెట్టుకు ఒకే విధానం పనిచెయ్యదు. చెట్టు జాతి, వయస్సు, పరిమాణం, వేర్ల నిర్మాణం, ప్రదేశం, కొత్త ప్రాంతంలోని పరిస్థితులు ఇవన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే సాధ్యమైన చోట చెట్టును కాపాడటం, సాధ్యమైన చోట ట్రాన్స్లోకేట్ చేయడం, అవసరమైన చోట పర్యావరణ పరిరక్షణకు ఇతర చర్యలు తీసుకోవడం ఇవన్నీ కలిసి ముందుకు వెళ్లాల్సిన ప్రక్రియ. కాని ఈరోజు మనం చూస్తున్నది మాత్రం చాలా ఆసక్తికరమైన విషయం. అమరావతిలో ఒకవైపు భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. అదే సమయంలో మరోవైపు నిర్మాణానికి అడ్డుగా వచ్చిన చెట్టును ఎలా కాపాడాలి అనే ఆలోచన కూడా జరుగుతోంది. ఒకవైపు బుల్డోజర్లు నేలను మార్చుతున్నాయి, మరోవైపు చెట్ల వేర్లను మాత్రం జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఒకవైపు కొత్త రోడ్లు వస్తున్నాయి, మరోవైపు ఆ రోడ్లకు భవిష్యత్తులో నీడనిచ్చే చెట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇదే అమరావతి నిర్మాణంలో మనం ఎక్కువగా చూడని మరో కోణం. ఒక చెట్టును నరికివేయడం చాలా సులభం, కాని ఒక పెద్ద చెట్టును వేర్లతో సహా బయటకు తీసి దాన్ని మరోచోట బతికించి మళ్లీ కొత్త ప్రాంతంలో నాటటం మాత్రం అంత సులభం కాదు. అందుకే ఈ ప్రక్రియలో ఉన్న అసలు విలువ అక్కడే ఉంది. ఒక చెట్టు 10 ఏళ్లు పెరగడానికి పట్టిన సమయాన్ని తిరిగి మనం కొనలేం. 15 ఏళ్ల చెట్టును నరికేసి దాని స్థానంలో ఒక చిన్న మొక్కను నాటితే ఆ రెండూ ఒకటే కావు. చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారడానికి మళ్లీ ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇప్పటికే పెరిగిన చెట్టును కాపాడగలిగితే అది భవిష్యత్తుకు కూడా ఒక లాభమే. ఇప్పుడు అనంతవరం నర్సరీలో ఉన్న ఈ చెట్లు రేపు అమరావతిలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ కనిపించబోతున్నాయి. అప్పుడు ఆ చెట్లను చూసినప్పుడు ఇవి ఇక్కడే మొదటినుంచి పెరిగాయా అని మనకు అనిపించవచ్చు. కాని వాటి వెనుక ఒక పెద్ద ప్రయాణం ఉంటుంది. ఒక నిర్మాణ ప్రాంతం నుంచి బయటకు రావడం, వేర్లతో సహా తరలించబడడం, అనంతవరం నర్సరీకి చేరడం,
అక్కడ నెలల తరబడి సంరక్షించబడడం, మళ్లీ బలపడడం, చివరకు అమరావతిలో మరో ప్రాంతంలో కొత్తగా నాటబడడం, ఇదే ఆ చెట్టు ప్రయాణం. అందుకే అమరావతిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే, నిర్మాణం కోసం చెట్టును తొలగించడం కాదు, నిర్మాణంతో పాటు చెట్టుకు మరో జీవితం ఇవ్వడం. అమరావతి కొత్తగా రూపుదిద్దుకుంటోంది. కొత్త రోడ్లు వస్తున్నాయి, కొత్త భవనాలు వస్తున్నాయి, కొత్త మౌలిక వసతులు వస్తున్నాయి. కాని అదే సమయంలో పాత చెట్లకు కూడా కొత్త ప్రదేశం దొరుకుతోంది. పాత చెట్లకు కొత్త జీవితం వస్తోంది. అందుకే అమరావతి నిర్మాణం కేవలం కాంక్రీటుతోనే కాదు, పచ్చదనంతో కూడా కొనసాగాలని ఆశించవచ్చు. ఎందుకంటే ఒక నగరాన్ని ఎంత ఎత్తుగా నిర్మించామన్నది మాత్రమే దాని గొప్పతనం కాదు, ఆ నగరంలో మనిషికి ఎంత స్వచ్ఛమైన గాలి ఉంది, ఎంత పచ్చదనం ఉంది, ఎంత నీడ ఉంది, ఎంత ప్రకృతి ఉంది అన్నది కూడా ఆ నగర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి అమరావతిలోని ఈ చెట్ల కథను గుర్తుపెట్టుకోవాలి. ఇవి నిర్మాణానికి అడ్డుగా వచ్చిన చెట్లు మాత్రమే కాదు, ఇవి ఇప్పటికే ఎన్నో సంవత్సరాల జీవితాన్ని చూసిన చెట్లు. ఇప్పుడు వాటికి మరో అవకాశమిస్తున్నారు. మరో చోట, మరో నేలపై, మరో తరానికి మళ్లీ నీడనిచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. అందుకే అమరావతిలో చెట్లు చచ్చిపోవు అని మనం చెప్పుకోవచ్చు. కాని దాని వెనుక ఉన్న అసలు భావం ఏమిటంటే, సాధ్యమైన చోట చెట్లను నరికివేయకుండా వాటిని కాపాడాలి, బతికించాలి, మళ్లీ నాటాలి. అదే నిజమైన అభివృద్ధి. ఎందుకంటే అభివృద్ధంటే మన చుట్టూ ఉన్నదంతా తొలగించి కొత్తగా నిర్మించడం కాదు, ఇప్పటికే ఉన్న ప్రకృతిని సాధ్యమైనంతవరకు కాపాడుకుంటూ దానితో కలిసి ముందుకు వెళ్లడమే అసలాభివృద్ధి. అమరావతిలో కొత్త భవనాలు ఎంత ముఖ్యమో, రేపు ఆ భవనాల మధ్య కనిపించే ఈ పచ్చని చెట్లు కూడా అంతే ముఖ్యమైనవి. ఒకరోజు, ఈరోజు అనంతవరం నర్సరీలో సంరక్షిస్తున్న ఈ చెట్లలో కొన్ని అమరావతిలోని రోడ్ల వెంట నిలబడి 1000 వాహనాలు వెళ్లినా, లక్షల మంది ప్రయాణించినా వారికి నీడనిచ్చే చెట్లుగా మారవచ్చు. అప్పుడు ఆ చెట్లను చూసినప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుకు రావాలి. ఈ చెట్టు ఒకప్పుడు తొలగించాల్సిన చెట్టు, కాని దాన్ని నరికివేయలేదు, కాపాడారు, బతికించారు, మళ్లీ అమరావతిలోనే నాటారు. అదే అమరావతిలో చెట్లకిస్తున్న కొత్త జీవం. అదే అభివృద్ధితో పాటు పచ్చదనాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. మరియు అదే రేపటి అమరావతికి కావాల్సిన అసలైన పచ్చని గుర్తు. హాయ్ అండి, నా పేరు బాలస్వామి. నేను ఏపీసీఆర్డీ కమ్యూనికేషన్ టీం. మనం ఎప్పటి నుంచి తెలుసుకుంటున్న ట్రీ రీప్లాంటేషన్ వర్క్ గురించి అయితే తెలుసుకోవడానికైతే మనం ఇక్కడికి వచ్చాము. దీనికి సంబంధించి మనకి అనంతవరంలో మొక్కల్ని సేవ్ చేసిన దృశ్యాలు అయితే మనం ఆల్రెడీ చూస్తున్నాము. దానికి సంబంధించి అమరావతిలో ఉన్న ఏ చెట్టుని కూడా మనము నాశనం చేయకుండా జాగ్రత్తగా వేర్లతో సహా వాటిని మనం తీసి జాగ్రత్తపరిచి అనంతవరం దగ్గర ఉన్న నర్సరీలో అయితే సేవ్ చేయడం అయితే జరిగింది. ఆ సేవ్ చేసిన మొక్కల్ని తిరిగి ఇక్కడ నాటడం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ అమరావతిలో ఉన్న ఏ మొక్కని కూడా ఎక్కడ నాశనం చేయకుండా 10-15 సంవత్సరాలు దాటిన చెట్లను సైతం సహా వేర్లతో వాటిని తీసి జాగ్రత్త పరిచి ఒక చోట సేవ్ చేసి వాటిని తిరిగి ఎక్కడైతే బఫర్ జోన్స్ కానివ్వండి, గ్రీనరీ, అమరావతిలో గ్రీనరీకి సంబంధించిన జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి వాటిని అక్కడ ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్, మన సీడాక్సెస్ రోడ్లోకి సంబంధించిన ఒక మేజర్ కనెక్టివిటీ అయిన స్టీల్ బ్రిడ్జ్ పక్కన ఈ బఫర్ జోన్లో అయితే మొక్కలు నాటడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన మొక్కలు తీసుకొచ్చారు, ఆల్రెడీ నాటుతున్నారు. దానికి సంబంధించిన పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడా జరగనటువంటి ఈ ట్రీ రీప్లాంటేషన్ వర్క్ అయితే మన అమరావతిలో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అనంతవరంలో ఇప్పటికే మనము 7000 మొక్కలను అయితే మనం సేవ్ చేస్తున్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ మొక్కల్ని తిరిగి మళ్ళీ నాటడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక విత్తనం వేసి ఒక చెట్టు మొలకెత్తి దాన్ని 10 సంవత్సరాలు ప్రొటెక్ట్ చేసి దాన్ని జాగ్రత్త పరచడం అనేది చాలా కష్టతరమైన పని. ఆ విధంగానే ఈ 10 సంవత్సరాల చెట్టుని డైరెక్ట్గా ఒకేసారి నాటి దాన్ని 10 సంవత్సరాల కాల పరిమితిని మనం సేవ్ చేసినట్టయితే మనం అయితే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు మనం కేవలం ఒకసారి చూసి వదిలేయకూడదు.
అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను మనం ప్రతిరోజూ గమనిస్తున్నట్టే ఆ నిర్మాణాల వెనుక జరుగుతున్న ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను కూడా మీ ముందుకు తీసుకురావడమే మన ఛానల్ ఉద్దేశం. ఒక రోడ్డు ఎలా నిర్మిస్తున్నారు, ఒక భవనం ఎలా రూపుదిద్దుకుంటోంది, ఒక ప్రాజెక్టు ఎంత వేగంగా ముందుకు వెళ్తోంది అనే విషయాలతో పాటు అమరావతిలో పచ్చదనం ఎలా పెరుగుతోంది, ఇప్పటికే ఉన్న చెట్లను ఎలా కాపాడుతున్నారు, ఇలాంటి విషయాలను కూడా మనం నిరంతరం మీకు చూపిస్తూనే ఉంటాం. మీకు అమరావతి నిర్మాణంపై నిజమైన గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అమరావతి ఇప్పుడు నిర్మాణంలో ఉంది. ఈరోజు మనం చూస్తున్నది ఒక నిర్మాణ ప్రదేశం. రేపు అదే ప్రదేశం ఒక కొత్త అమరావతిగా మారబోతోంది. ఆ మార్పును రోజురోజుకీ అడుగడుగునా మీతో కలిసి మనం గమనిద్దాం. అందుకే మనతో కలిసి అమరావతి ప్రయాణాన్ని చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త అమరావతి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు నమస్కారం. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.